హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి వంకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ వంకాయ ఫ్రై ఎప్పుడూలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మసాలా పట్టించి చేసామంటే చాలా బాగుంటుంది వంకాయ ఫ్రై. అయితే ముందుగా ఒక పావు కేజీ వంకాయలు తీసుకొని తొడిమలు కట్ చేసుకొని 4 ఈ విధంగా చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మసాలా కోసం ఒక అర స్పూను కారం, రుచికి తగ్గట్టు ఉప్పు, ధనియాల పొడి అర స్పూన్ వేసుకుందాము. వేయించిన జీలకర్ర పొడి అర స్పూను, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ వేసుకొని, అర స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కలిపేసుకున్న తర్వాత వంకాయల్లోకి ఈ మసాలా అనేది బాగా పెట్టేసుకోవాలి. లోపల దాకా వంకాయ లోపల పెట్టేసుకోవాలి మసాలా అంతా. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మసాలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. ఇందులోకి 2 గరిటెల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ వంకాయ ముక్కలన్నీ ఇందులోకి పెట్టేసుకుందాము. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మిగతా మసాలా కూడా ఇందులోకి వేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుందాము. ఇది కాస్త మగ్గిన తర్వాత గెరెట్తో కలపకుండా ఈ విధంగా కళాయి పట్టుకొని కలపాలండి. అప్పుడే వంకాయ అనేది చిదురవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొంచెం మగ్గిచ్చేసుకున్న తర్వాత స్పూన్తో అటు ఇటు తిప్పుకోవాలి. ఒకసారి స్పూన్తో కానీ గెరెట్తో కానీ ఈ విధంగా తిప్పేసుకోవాలి. కొంచెం మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుందాము. ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను గరం మసాలా పొడి వేసుకొని 2 స్పూన్ల దాకా ఎండు కొబ్బరి తురుము వేసుకొని ఇది ఒకసారి మళ్ళీ కళాయి పట్టుకొని కలిపేసుకోవాలి. చూసారు కదా, ఎంతో ఈజీగా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే వంకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.